హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ తెలుగు బ్లాగ్స్. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా 50 సంవత్సరాల వారికి ఇస్తున్నటువంటి పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ పెన్షన్లు ఎవరికి ఇస్తారు అనే దాని మీద పూర్తి ఇన్ఫర్మేషన్ నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. ఏపీ రాష్ట్రంలో సామాజిక భద్రతా పెన్షన్ల పెంపు మనకు ఈ జూలై నెలలో జరిగింది. అయితే మనకు పెన్షన్లకు సంబంధించి వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. ఇది ఒక రకంగా షాకింగ్ న్యూస్ అని చెప్పాలి. సో ఈ వెరిఫికేషన్స్ కోసం మీ ఇళ్ల వద్దకు ఎవరు కూడా రారండి. కేవలం మీ యొక్క పరిధిలో ఉన్నటువంటి సచివాలయంలో వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. ముఖ్యంగా సదరన్ స్లాట్స్ బుక్ చేసుకొని ఎవరైతే పెన్షన్లు గతంలో తీసుకుంటూ ఉన్నారో వారికి సంబంధించి ఈ సర్టిఫికేట్స్ అనేది మనకు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే సచివాలయాలకు కొన్ని సదరం సర్టిఫికేట్స్ అనేది వెరిఫికేషన్స్కి అయితే వచ్చాయండి. అంటే మీరు ఒక జిల్లాలో నివసిస్తూ వేరొక జిల్లా నుండి సదరం సర్టిఫికేట్ తెచ్చుకొని ఉంటే వారికి వెరిఫికేషన్ అనేది చేస్తున్నారండి. సో పేరు ఎలిజిబుల్ లిస్ట్లో ఉందా లేదా, మీ పేరు వెరిఫికేషన్లోకి వచ్చిందా లేదా మీరు కంపల్సరీ తెలుసుకోవాల్సి ఉంటుంది. సో వెరిఫికేషన్కి వచ్చిన ప్రతి పేరు గల వ్యక్తి కంపల్సరీగా వెరిఫికేషన్ అయితే చేయించుకోవాలి. చేయించుకొని పక్షాన అంటే వెరిఫికేషన్ చేయించుకొని పక్షాన పెన్షన్లు అనేది కొట్టివేయడం జరుగుతుందండి. సో ఇకపోతే 50 సంవత్సరాల వారికి పెన్షన్లు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే మనకు దాదాపుగా 1-2 నెలల సమయం అయితే పడుతుంది. ఎందుకంటే ఇంత ఆలస్యం ఎందుకు అవుతుంది అంటే గవర్నమెంట్ అయితే ఇప్పటికే బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తుంది. దీంతో పాటు సూపర్ 6 పథకాల అమలుకు ఏవైతే ముందుగా ఇంప్లిమెంట్ చేస్తాము అని చెప్పారో వాటి ఇంప్లిమెంటేషన్ చేయడంలో కొంచెం ఆలస్యం అయితే అవుతుంది. అయితే సూపర్ 6 పథకాలు ప్రజలకు అందాలి కాబట్టి ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఉండాలి. ఆ రేషన్ కార్డు యొక్క వెరిఫికేషన్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో ఆ తర్వాత నుంచి మనకు ఈ పథకాలు స్టార్ట్ అవుతాయి. సో అందులో భాగంగా 50 సంవత్సరాల పెన్షన్ కూడా ఆలస్యమయ్యే అవకాశం ఉంది. 50 సంవత్సరాల పెన్షన్ కొంతమందికి మాత్రమే వస్తుంది. ఈ 50 సంవత్సరాల పెన్షన్ కేవలం బీసీలకు మాత్రమేనండి. గతంలో బీసీ డిక్లరేషన్ జరిగింది. ఇందులో భాగంగా చంద్రబాబు నాయుడు గారు బీసీలకు ప్రత్యేకమైన ఒక చట్టం తీసుకొని వస్తానని చెప్పారు. దీంతో పాటు వారికి ఇచ్చే పెన్షన్ 50 సంవత్సరాల నుంచే ఇస్తామని క్లియర్గా అయితే చెప్పారండి. అందులో భాగంగానే ఈ 50 సంవత్సరాల పెన్షన్ అనేది వస్తుంది. ఇక మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ యొక్క షరతులు బీసీ కేటగిరీకి సంబంధించి ఉంటే సరిపోదు. అందులో కొన్ని షరతులు అయితే ఉన్నాయి. ఆ షరతులు ఏంటంటే ముఖ్యంగా బీసీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయి ఉంటే వాళ్ళకి పెన్షన్ అయితే రాదండి. గవర్నమెంట్ పెన్షన్ తీసుకునే వారికి అంటే గవర్నమెంట్ జాబ్ చేస్తూ రిటైర్డ్ అయ్యి పెన్షన్ తీసుకున్న వాళ్ళకి రాదు. 4 వీలర్ ఉన్న వాళ్ళకి ఈ డబ్బులు అయితే రావు. అలాగే భూమి చూసుకున్నట్లయితే తడి పొడి భూమి 10 ఎకరాల కంటే మించకూడదు. అదే పట్టణ ప్రాంతాల్లో 1000 చదరపు అడుగుల కన్నా స్థలం ఎక్కువగా ఉన్న వారికి రాదు. కరెంటు బిల్లు చూసుకున్నట్లయితే 12 నెలల విద్యుత్ వినియోగం ఎంత వాడారో డివైడెడ్ బై 12 చేస్తారు. అప్పుడు మీకు వచ్చేటటువంటి సరాసరి 300 యూనిట్ల కంటే మించి ఉండకూడదు. సో ఈ కండిషన్స్తో 50 సంవత్సరాల పెన్షన్ అయితే రాబోతుంది. దీనితో పాటుగా మనకు సామాజిక భద్రతా పెన్షన్లు ఏవైతే ఉన్నాయో విడో పెన్షన్లు, ఒంటరి మహిళ, వృద్ధుల పెన్షన్లు ఇలా ఇవన్నీ చూసుకున్నట్లయితే ఇవి ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అంటే కనుక ఇవి బీసీ పెన్షన్లు స్టార్ట్ అయినప్పుడే మనకు ఈ పెన్షన్స్ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఇస్తారు. సో మీరు పైన ఉన్నటువంటి షరతులే మనకు ఈ సామాజిక భద్రతా పెన్షన్లకు కూడా వర్తిస్తాయి. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన ఏవిఎస్ తెలుగు బ్లాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.